ఈ పాట ఒక్కసారి మీరు పాడతారా సార్? రైరా రారా సార్. ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్. మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వెలగాలి రోయ్. మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే. నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా. దూకేటి జోరైరా పోరాడేటి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా భయం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా జై కొట్టేటి పేరైరా. నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై 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 రారా హద్దే లేని తీరై రారా. క్రేజీ సార్, అసలు ప్రతి ఒక్క పదం కూడా ఆలోచింపజేస్తుంది కదా. ఒక రకమైన గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పాలి నిజంగా. అందులో నిజం సార్, అదైతే అనిపించింది. ఆకట్టుకో ఫస్ట్ లైన్లో ఫస్ట్ 2 లైన్స్ కూడా ఇది బతికేనే, అవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? అంటే ఒక ఇన్స్పిరేషన్ కానీ ఒక మోటివేషన్ కానీ ఏమన్నా కథ నుంచేనండి. మంచి క్రీడాకారుడు, అతని ఆటతో ఏం సాధించాడు అనేది కథ. అసాధ్యమైంది ఏదో సాధించాడు ఆటతో. అది జరగాలంటే ఆటని ఏదో ఆటలాగా చూడకుండా తన లైఫ్ అనుకుంటే గనక దాంట్లోంచే ఆ విజయాన్ని సాధిస్తాడు అనేది సందేశం. అందుకు ఆట అనుకోకోయ్ ఆట అంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్. అంటే ఎప్పుడైతే మనం ఇప్పటికీ కపిల్ దేవ్ పట్టిన ఆ లాంగెస్ట్ రన్నింగ్ క్యాచ్ ఎలా అయితే మనం మళ్ళీ యూట్యూబ్లో ఓపెన్ చేసుకుని చూస్తూ ఉంటాము, ఎప్పుడైతే చేతన్ శర్మ చేసిన హ్యాట్రిక్ చూస్తూ ఉంటాము, అలాగే సచిన్ ఆడిన కవర్ డ్రైవ్లు చూస్తూ ఉంటాము, ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళు రిటైర్ అయిపోయినా కూడా మళ్ళీ ఆ వీడియోస్ని ఎందుకు చూస్తున్నాం అంటే వాళ్ళ ఆటలో లైఫ్ ఉంది కాబట్టి. అంటే వాళ్ళ ఆట ఇంకా బతుకుతుంది. వాళ్ళు ఎప్పుడో ఆడేసిన ఆట ఇప్పటికీ బతుకుతుంది. అలా నువ్వు కూడా ఆట అనుకోకు ఆట అంటే బతుకు నీ ఆట బతకాలి అని చెప్పింది అనమాట. సో అలా ప్రతిదీ ఆ కథలోంచి తీసుకున్నదే, కాకపోతే అందరికీ సరిపోయేలాగా.